జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము సెప్టెంబర్ 30వ తేదీ లేఖన భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 8వ వచనము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుడిచ్చే వరములలో అతి శ్రేష్టమైనది రక్షణ. రక్షణ అనే వరము దేవుడు ఎలా ఇస్తాడు అంటే, నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని యొద్దకు వచ్చి ఆయన్ని నమ్మినప్పుడు నీకు రక్షణ వస్తుంది. జక్కయ్య యేసుప్రభుని చూడాలని వచ్చాడు. యేసుప్రభు పేరు పెట్టి పిలిచినప్పుడు, త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసింది అని చెప్పినప్పుడు సంతోషంగా చేర్చుకున్నాడు. దేవుని ఎవరైతే చేర్చుకుంటారో వారికి రక్షణ వస్తుంది. ఎలాగో అంటే, అందరూ చూడటానికి వచ్చారు. జక్కయ్య చూసి పిలిచిన వెంటనే మరి యేసుప్రభుని చేర్చుకున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, ప్రభువైన యేసు యొద్దకు రండి, ఆయన మీకు విశ్రాంతి కలగచేయును. నా యొద్ద నేర్చుకునుడి, మీ ప్రాణములకు మరి విశ్రాంతి కలుగుతుందని యేసు ప్రభువారు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాల్లో చెప్తే, ఆ మాటని ఎంతమంది అయితే స్వీకరిస్తారో, నమ్ముతారో, యేసు ప్రభుని చేర్చుకున్న జక్కయ్య యేసు ప్రభుతో వెళ్తుంటే అక్కడున్న వాళ్ళు యేసుని వెంబడిస్తున్న వారిని యేసుతో ఉన్నవారు అంటున్నారు, పాపి అయిన ఈ మనిషి దగ్గరికి వెళ్తున్నాడు అంటే, ప్రభువా ఇదిగో చేర్చుకున్నాడు కాబట్టి, హృదయంలో చేర్చుకున్నాడు కాబట్టి మార్పు వచ్చింది. ఈరోజు వాక్యాన్ని వింటున్నారు కానీ చేర్చుకున్నప్పుడే మార్పు కనపడిద్దండి. హృదయంలోకి చేర్చుకున్నప్పుడే మరి మార్పు వెంటనే కనపడింది. ప్రభువా ఇదిగో ఎవరి దగ్గర అయితే నేను అన్యాయముగా తీసుకున్నాను 4 అంతలు ఇస్తాను, పేదవారికి సగం నా ఆస్తిలో భాగం ఇస్తానని చెప్పాడు. అవునండి, అలా మార్పు. అందుకే ప్రభు అన్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అవును, రక్షణ నీకు వరమే, దేవుడు ఇచ్చే వరం. అయితే మనం నమ్మాలి, ఆయన దగ్గరికి రావాలి, అప్పుడే ఈ వరాన్ని నువ్వు పొందుకుంటావు. మరి అనేక మంది రక్షణ పొందుకున్నారు. చెరసాల నాయకుడు కూడా మరి అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాటలేని విశ్వాసం నుంచి ఆ దినమే ఆ ఇంటి వారు ఆ వాక్యాన్ని, యేసు ప్రభు నిజమైన దేవుడు, జన్మ కర్మ పాపాలలో ఏమీ లేకుండా ఆయన మానవాళి కోసం మరణించి తిరిగి లేచాడు అని చెప్పినప్పుడు మరి చెరసాల నాయకుడు విని విశ్వసించాడు. తన ఇంటి వారు విని రక్షణ పొందారు. అవును, నువ్వు కూడా రక్షణ పొందవచ్చు. ఇది మిక్కిలి అనుకూల సమయం. నేడే రక్షణ దినం. ఒప్పుకోవాల్సిన పాపాన్ని మనం చూచినట్లయితే 2వ వచనంలో, అవిధేయుల వారిని ప్రేరేపించు అపవాది. ఎప్పుడైతే అపవాది ఎప్పుడు మనకు వస్తుంది అంటే, మనం అవిధేయత చూపినప్పుడు. సౌలు ఆత్మ పొందుకున్నవాడే, ఫిలిస్తీయుల్ని అమాలేకుల్ని మరి నశింపచేయమన్నప్పుడు జనుల మాట విని వాటిలో శ్రేష్టమైన వాటిని, కోబెట్టిన వాటిని దాచుకొని దేవుడి యొక్క మాట మీరి పాపం తెచ్చుకున్నాడు. వెంటనే బాగా గమనించండి, ఆ రోజు నుంచి దురాత్మ అతన్ని అవిధేయత చూపించిన వెంటనే దురాత్మ ఫాలో అవుతుంది. పేతురు కూడా మొదటిగా నేను ఎవరిని అంటే, నువ్వు సజ్జుడువైన దేవుడు కుమారుడివి అని చెప్పాడు. సీమోను బర్యోనా, రక్త మాంసములు నీకు బయలుపరచలేదు కానీ దేవుడే నీకు బయలుపరిచాడు అని చెప్పాడు. అయితే అక్కడ రాయబడిన మాట, యేసు ప్రభువారు నేను సిలువేయబడతాను, రోమ సైనికుల చేత నేను కొట్టబడతాను, సమాధి చేయబడి తిరిగి లేస్తానంటే అది నీకు దూరమవును కాక అన్నప్పుడు మరి ప్రభువారు పేతురు వెనుకున్న దురాత్మని
మరి సాతానుని, అపవాదిని గద్దించాడు. నా వెనకకు పొమ్మని సాతాన్ని గద్దించాడు. అవునండి, పరిశుద్ధాత్మ పొందుకున్న వారిని కూడా మానవ రీతికి ఆలోచన చేస్తే దేవుడు మాట కాదు అంటే అపవాది ఎంటర్ అవుతుంది. జాగ్రత్త, దేవుడి మాటకే మనము విలువ ఇవ్వాలి. ఇస్కరియోతు దొంగ కానీ దేవుడు ప్రేమించాడు, కానీ అపవాది అతని మరి డబ్బులు తీసుకున్న తర్వాత ఇంకా పూర్తిగా స్వాధీనం చేసుకుంది. మరి అతడు ఉరి పోసుకొని చనిపోయాడు. జాగ్రత్త, అపవాదితో మరి ఆటలు ఆడవద్దు. చివరికి ఆజ్ఞ 10వ వచనము, దేవుడు మనకి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. దేవుడు నమ్ముకున్న తర్వాత సత్క్రియ చేయాలి. సత్క్రియ చేయని ఎడల ఆదికాండం 4వ అధ్యాయం పాపము పొంచి ఉండును. కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలేదు. కారణం, అతడు దుష్టుని యొక్క సంబంధి. మరి బలి అర్పణ ఇవ్వకుండా మరి ధాన్యములో తీసుకొచ్చాడు. దేవుడు అవకాశం ఇచ్చినప్పటికీ తమ్ముని చంపాడు, నరహంతకుడు. గమనించండి, అంటే ఇక్కడ రాయబడిన మాట సత్క్రియ చేయలేదు. ఆ సత్క్రియ చేయనప్పుడు పాపం పొంచి ఉన్నది. అలాగనే గమనించండి, ద్వారకా అనే స్త్రీ శిష్యురాలు, అపోస్తల కార్యం 9వ అధ్యాయం 35వ వచనం, ఈమె సత్క్రియలను ధర్మ కార్యాలు చేస్తుంది. అంటే పరిశుద్ధులకి సహాయం చేస్తుంది. మంచి పనులు మనం క్రిస్టియన్స్ చేయాలి. చదువు, మరి మిషనరీస్ చదువు కానీ, ఎడ్యుకేషన్లో కానీ, మరి ఈ యొక్క హాస్పిటల్ అనగా మరి వైద్యములు కానీ, వైద్యములు వారు చాలా మరి సహాయం చేశారండి. అవును, ఆ విధంగా దేవుడికి చేరువయ్యారు. వాళ్ళు చేసిన ఆ యొక్క చారిటీస్ ద్వారా అనేక మంది ప్రభువుని నమ్ముకున్నారు. ద్వారకా తన పక్కన ఉన్న వారికి అనేక మందికి మేలు చేస్తూ వస్త్రములు కుట్టిని కూడా చూపిస్తున్నాడు. మరి ఆమె చనిపోయి తిరిగి లేచారు. కాబట్టి ధర్మ కార్యాలు, సత్క్రియలు చేసేవారిని దేవుడు ఎప్పుడు దీవిస్తాడు. ఆ విధంగా మనం ముందుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకున్న ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు. ఈ దినం నీ కృపలో, నీ దయలో ప్రభువా మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన తండ్రి దేవా, అయ్యా వరము, కృపావరం, రక్షణ వరం ఇచ్చాం. అయ్యా తండ్రి దేవా, అపవాదికి మేము సపోర్ట్ చేయకుండా, ప్రేరేపణకు లొంగకుండా, ఆజ్ఞ ప్రకారముగా నైనా తండ్రి దేవా సత్క్రియలనే ఆజ్ఞ మేము చేయనట్లుగా కృప చూపించి బలపరచమని మహిమను తెచ్చుకోండి. వింటున్న బిడ్డలకి నైనా మంచిగా మీరు సహాయం చేయమని, ప్రతిదినం ఈ విధంగా నడిపింపు వారికి దయచేయమని కోరుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.